ఎస్సీ వర్గీకరణ న్యాయమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల ఎంఆర్పీఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గణపురం మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రధాని మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మందకృష్ణ మాదిగ పోరాటం వృధా కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలుగా పోరాటం వర్గీకరణ కావాలని చెప్పి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ 59 కులాలు ఉన్నప్పటికీ ఎస్సీలో కులాల అంటే ఎవరి తమాషా ప్రకారం వాళ్ళని కేటాయించాలని చెప్పి 30 సంవత్సరాలుగా పోరాటం జరుగుతూనే ఉన్నది. ఎంఆర్పీఎస్ ఆవిర్భావం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం 1994 జూలై 7న ఆవిర్భవించి ఒక 20 మంది యువకులతోటి ఒక చిన్న రూరు గ్రామంలో చిన్న ఒక విలేజ్ లో ఒక చిన్న గుడిసెలో ఒక మీటింగ్ పెట్టుకొని మన జాతికి అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా వర్గీకరణ సాధించాలంటే మనం ఎట్లా చేయాలి ఏందని చెప్పి ఒక రూపకల్పన చేసి ఆ రోజు నుంచి ఎక్కడ కూడా తాపత్రయ పడకుండా ఎక్కడ కూడా వెనుకకు రాకుండా ప్రతి విషయాన్ని కూడా కులంకుశంగా ప్రజలతో చర్చించి ప్రభుత్వాన్ని మెడలు వంచే ప్రయత్నం చేసి ఖచ్చితంగా అందులో భాగంగా వర్గీకరణ సాధించుకునే దిశలో కొన్ని సామాజిక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కూడా మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ నాయకత్వానికి ఉన్నది. సామాజిక ఉద్యమాలంటే అప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం ఖచ్చితంగా అవసరం కాబట్టి ఆ అవసరాన్ని మనం ప్రజల పక్షాన్ని నిలబడగలిగితే వాళ్ళ ప్రజలు ఆదరిస్తారని చెప్పి నిర్ణయాలు తీసుకున్నటువంటి కృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక ఉద్యమాలు చేసి విజయాలు సాధించిన చరిత్ర ఉన్నది. వర్గీకరణ జరిగిన సందర్భంగా నిన్న జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ తీసి ఈరోజు గణపమల్ల కేంద్రంలో కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసుకుంటూ బాంబు కాల్చడం జరిగింది. చిరాకు కాల్చిందంటే గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ గారు ఎనలేని పోరాటాలు చేస్తూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా 2 సార్లు కూడా కాలు లెక్క చేయకుండా కూడా ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఆక్షణ ఎదుర్కొని కొన్ని రాజకీయ పార్టీలు అయితే తన అమ్ముడు వేయడానికి చెప్పి ప్రచారం చేసుకోవడం జరిగింది. ఆ ప్రచారం కూడా పక్కన పెట్టి మా ఆకాంక్ష ధ్యేయం ఏంటంటే ఓన్లీ వర్గీకరణ సమస్య అయితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని అవమానాలు కూడా తట్టుకొని అన్ని చేసుకుని తన ఆరోగ్యం లెక్క చెప్పడం కూడా ముందుకెళ్ళి ఇంతమంది రాజకీయ పార్టీలు కూడా తనను అపార్థం చేసుకున్నా కూడా ఆయనకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తా అని చెప్పి కూడా గతంలో చంద్రబాబు రాజసభ అని చెప్పినా కూడా పదవులు నా ముఖ్యం కాదు, నా జాతి కొరకు వర్గీకరణ అయితేనే మేలు సమస్య ఉద్దేశంగా తన పదవులను కూడా పక్క పెట్టి వర్గీకరణ ధ్యేయంగా ముందుకెళ్ళుకుంటూ పోయిండు. అందులో భాగంగానే ఈ రోజు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. అన్ని రాజకీయ పార్టీలు కానీ ఎంతమంది అడ్డుపడ్డా కూడా ఈ రోజు వర్గీకరణ జనాభా సమస్య ప్రకారం కావాలని చెప్పని 7 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాన్ని ఆమోదించడం జరిగినాయి. మేము 100% మేము ఈ వర్గీకరణను 100% మేఘవిస్తా అని చెప్పి కూడా నిన్న అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కావచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్య రేవంత్ రెడ్డి కానీ, ఆంధ్ర చంద్రబాబు నాయుడు కానీ 100% చేస్తా అని చెప్పిన ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అట్లాంటి సామాజిక ఉద్యమాలు చేసుకుంటూ కూడా వర్గీకరణ ధ్యేయంగా చేసుకుంటూ ఈ రాష్ట్రంలో వినలేని సామాజిక ఉద్యమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా మాదిగ జాతి మాదిగ కులాలు కూడా ఈ రోజు ప్రతి ఒక్క ఫోటో అయితే అంబేద్కర్ ఇంటుండదో ఈ రోజు కాంచి మన వర్గీకరణ ధ్యేయంగా పిల్లల ముఖ్యం కాబట్టి ఈ రోజు నుంచి మందకృష్ణ మాదిగ గారి ఫోటో కూడా నిలబెట్టుకొని తనకు మొక్కలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు